నుంచి దూకుడు మీద ఉన్నాడు. ఆ దూకుడు ఏంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. రెడీ అంతా? మొత్తం రెడీ చేసావు కదా? బాబు మొత్తం చెప్పాక సీన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసా. రేయ్ ఎవరన్నా తీసేది ఇడిది ఎవరండి సినిమా తీసింది మీరేనా? ఎవరు? ఎంత ఎంత మీ బడ్జెట్? 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల? ఎవరయ్యా నువ్వు? డిస్ట్రిబ్యూటర్ అండి, గుడౌన్ డిస్ట్రిబ్యూటర్. ఇంకా సినిమా షూటింగ్ తీయలేదు, అప్పుడే నువ్వేంటి కొడుకోవడానికి వచ్చావు? చూడండి, మీరు సినిమా తీయనవసరం లేదు, గుడం బాబుని పెట్టి మీరు సినిమా తీస్తున్నారు. ఏరే హీరోలకు అయితే ఖర్చు అవసరం, మా హీరోకి దుప్పటి బరాలు ఇక్కడ. గుడం బాబు ఇదిగో ఇదిగో చూడు, బ్లాంక్ చెక్. ఆ సినిమా నేనే తీసుకోవాలి. ఇక్కడ గుడౌన్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ బాబుతో తీస్తున్నారు. మీరు సైన్ చేయలేదు సార్, మీరే పెట్టుకోండి. ఎవడరా ఇడు? ఎవరు ఎంత హీరో ఇవ్వాలి సార్? నాకే తెలియదు, అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయమంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఎవడు అసలు బాబు ఎవడు? మీరు ప్రొడ్యూసర్? అదే ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయిని పంపిస్తారని పంపిలేదా? అబ్బాయి నేనే. ఓ మీరు ప్రొడ్యూసర్ గారు అబ్బాయా? డౌటా? స్టేజ్ మీద కాల్చుకోవటం నాకు అసహ్యం. బయటికి వెళ్ళి కాల్చుకో. బాబు అయినా బాబు ఏంటి బాబు? ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీకు పూలమాల సత్కరించుకోవాలి బాబు. రెడీ బాబు బాబు నేను పూలమాలని మీకు మొక్కుగా బాబు. బాబు గూడెం స్టార్ బాబు, మీరు చక్కగా ఉండాలి బాబు. రే ఏంట్రా వణిగిపోతూ 7 గంటలలాగా దండేదిరా బాబు. ఆటోగ్రాఫ్ హలో హలో బ్రదర్, ప్లీజ్ ప్లీజ్. ఫ్యాన్స్ వాళ్ళు ఉండబట్టి మనం ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ ఏంటి? రెడీ సార్, మీరు రెడీ కదా? రెడీయా? ఆగు. పొద్దున్న 7 గంటలకు వచ్చాను నేను అన్నపూర్ణ స్టూడియోకి. మా అక్కులు నాగబాబు గారు, ఆంటీ రోజా గారు, రేష్మి గారు అందరు రెడీ అయ్యారు. ఇంకా రెడీ అంటే అది కదా నేను అనేది. నేను కాదు బాబు, మనం షార్ట్ లోకి వెళ్దాం. నేను చెప్పేది అది, అందుకే షార్ట్ లోకి వెళ్దాం. ఏంటిది? బ్లూ జీన్స్ బ్లూ సూట్ వేసుకొని గంట అయింది, మళ్ళీ షార్ట్ అంటే బాగుంది. లేటు ఎవరుకున్నావు? బాబు షార్ట్ అంటే నేను ఆ షార్ట్ లోకి వెళ్ళమని లేదు బాబు, మనం సీన్ చేద్దాం అని చెప్పని అన్నారు. సార్ సీన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అమ్మగారు చనిపోయి ఉన్నారు బాబు, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏడాలన్నమాట. ఓకే, మీ అమ్మగారి దగ్గర బాత్ ఏడుస్తారు. ఓకేనా? రెడీ రెడీ కెమెరా. కడుపుగా అన్నం తింటావా గడ్డి తింటావా? కెమెరాని గొంతెట్టి అరుస్తాడు కదా, కెమెరా ఇవ్వు. అది బాబు కెమెరా రెడీగా ఉండమని చెప్తున్నా బాబు, మీరేమి ఫీల్ అవద్దు. ఓకే, మీరు నేను చెప్పింది ఓకే రెడీ? నువ్వు చెప్పింది చేయాలి అంతే కదా? అంతే అంతే బాబు, అంతే. ఓకే రెడీ రెడీ కెమెరా ఆర్డర్. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ రోస్ట్, చిల్లీ ఫ్రాన్స్. డైరెక్టర్ గారు చిల్లి బీర్ అంట. బాబు నేను చెప్తాను బాబు, మీరు అప్పుడు చేయండి సరేనా? మీరు అప్పుడు దాకా ఏం చేయదు. ఓకే చెప్తారు. ఓకే 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 చేయాలి అంతే 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 బాబు. రెడీ? ఓకే రెడీ బాబు, మీరు మూడులోకి వెళ్ళండి. మూడు బాబు. రైట్ ఓకే కెమెరా రెడీ. స్లో బాబు గూడెం బాబు.
మూడులోకి వెళ్ళాలన్నారు కదా. అవును. ఇక్కడైతే బాగుండదండి, సాయంత్రం మేము అలాగా. బాబు నేను ఆ మూడు లేదు బాబు. మరి నేను ఇక్కడ సీన్ లో మీరు మూడులోకి వెళ్ళాలి, మీ తల్లి చచ్చిపోయింది కదా అక్కడ ఆ మూడులోకి వెళ్ళమని చెప్పారన్న. ఓకే ఓకే, ఓకే. నేను చెప్పినట్టు చేయండి బాబు. డైలాగ్ చెప్పండి, నేను యాక్షన్ తర్వాత డైలాగ్ చెప్పండి ప్లీజ్. ఓకే. అదొకటి చెప్పండి సార్. రెడీ ఓకే. రెడీ ఓకే రెడీ కెమెరా యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. బాబు మీ అమ్మగారు చచ్చిపోయారంటే పండుగాడు బుజ్జిగాడు అంటారేంటి బాబు? మీ అమ్మగారు చచ్చిపోయారు బాబు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడాలి బాబు. అమ్మగారు చచ్చిపోతే ఏడుస్తారా లేదా? మీరు పండుగాడు బుజ్జిగాడు ఆదిగాడు అంటే అలా కుదరదు బాబు. డైలాగ్ అది. అది కాదు బాబు, మీ అమ్మగారు చనిపోయారు, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫీల్ తోని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఓకే. ఓకే రెడీయా? రెడీ. రెడీ కెమెరా రెడీ సార్. అరే ఇంకోసారి గూడెం కూడా అన్నారంటే గొడ్లే ఏంటి సార్? హార్డ్ కోర్ ఫ్రాన్స్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం ప్లీజ్ చెప్పండి. రెడీ కెమెరా రెడీ సార్. క్లాపింగ్. ఏం చేస్తున్నారు బాబు? క్లాప్ అన్నారుగా. క్లాప్ అంటే క్లాప్ బోర్డ్ నిన్న అన్నాను బాబు, మిమ్మల్ని కాదు ప్లీజ్. యాక్షన్ చెప్పగానే మీ అమ్మగారు అక్కడ చనిపోయారు, డైలాగ్ చెప్పాలి. రెడీ? మీ అమ్మగారు చనిపోయారు. రెడీ ఓకే కెమెరా రెడీ సార్. యాక్షన్. ఏటా అమ్మా ఏటా బాగా వెళ్ళిపోయినావు ఏంటి? నీకోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఫ్లైట్ టికెట్ వేసి కూర్చొని ఫ్లైట్ టికెట్ పోక ఇది చాలా తప్పేది. కట్ 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 కట్. కంట్రోల్ చేయండి బాబు. మీరు మీ అమ్మగారు చావుకు వచ్చారా ఆవిడ పెళ్లికి వచ్చారా? పలకరిస్తున్నారేంటి ఆవిడ్ని? పలకరిస్తున్నారేంటి బాబు? మరి ఎలా చేయాలి? ఆ ఇంటెన్సిటీ ఏది బాబు? ఆ లౌడ్నెస్ ఏది? మీ అమ్మగారు చనిపోయారు, ఎమోషన్ కావాలి. రెడీ ఆగు. లౌడ్నెస్ కావాలి. లౌడ్నెస్ చెప్పు. రెడీ రెడీ. కెమెరా యాక్షన్. అమ్మా ఏటా తొందరగా వెళ్ళిపోయావు? హైదరాబాద్ రాజమండ్రి నుంచి ఫ్లైట్ టికెట్ వేసి వచ్చాను, ఫ్లైట్ టికెట్ బుక్. కట్ 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 కట్. మీ అమ్మగారు శవం మీద తొక్కి చెప్తున్నారు బాబు డైలాగ్. మీ అమ్మగారు అక్కడ ఉన్నారని చెప్పారు కదా, చచ్చిపోయిన ఇంకా చంపేస్తారా? ఆయన ఏదో కింద కొండల్లో ఉన్నట్టు అమ్మ అని పిలుస్తారేంటి? ఇక్కడే ఉంది మీ అమ్మ. బాబు మీ అమ్మగారు చచ్చిపోయి ఇక్కడ ఉన్నారు, మెల్లిగా చెప్పండి డైలాగ్. పోనీ అట్లీస్ట్ మెల్లిగా చెప్పండి. రెడీ మెల్లిగా. మెల్లిగా ఓకే కెమెరా రెడీ సార్. మీ మా అమ్మ యాక్షన్. నీకోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి టికెట్ వేసుకొచ్చాను, అది కూడా బొక్కే, చాలా తప్పే. కట్ 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 కట్. ఇంతవరకు ఏం అవ్వలేదురా, డిస్టర్బెన్స్ చేయకండి. మీ అమ్మగారితో సీక్రెట్ చెప్తున్నారు బాబు. స్లోగా చెప్పండి. అంటే మీ అమ్మగారిని లేపుతున్నట్టు ఉంది, అక్కడ సీక్రెట్ చెప్తున్నట్టు ఉంది. మీ అమ్మగారు చచ్చిపోయి గంట అయింది బాబు. మీ అమ్మగారు చనిపోయిన ఇంటెన్స్ ఆ ఫీలింగ్ రావాలి బాబా. ఆ ఫీల్ తో చెప్పాలి. ఆ ఫీలింగ్ కూడా రావు. ఆ ఫీల్ చెప్పాలి. ఆ ఫీల్ చెప్పు. ఆ ఫీల్ చెప్పాలి. ఆ ఫీల్ రావాలి. యాక్షన్ కెమెరా తీసుకురా. అమ్మా ఎంత త్వరగా వెళ్ళిపోయినావంటే, నీకోసం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను. కట్ 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 కట్. సూపర్ బాబు, అదిరిపోయింది ఇక్కడ. మారలేదు సార్. సార్ 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 అద్దరు కొట్టారు సార్. ఇక్కడ అదిరిపోయింది. సారీ సార్. ఏ అద్భుతంగా వచ్చింది సీన్. సూపర్ సూపర్ సూపర్. ఏరా చాలా బాగుంది కదా. కానీ సార్ ఏంటి కెమెరాలో రీల్ పెట్టడం మర్చిపోయినా సార్. ఏంటి నీ పేరు? కెమెరా పక్క పెట్టావు. పేరేంటి? సన్నీ. సన్నీ జింబులి అనేది పెట్టావు చివర. నీకు గిరదాల జుట్టు,
నీకు బ్రదాలు చుట్టేంట్రా కెమెరా మెన్వి కెమెరాలో ఫిల్మ్ లేకుండా తాడేపల్లిగూడ నుంచి వచ్చాడు అని చెప్పి ఏంటా నువ్వు? ఇలా. రేయ్! బాబు దా, దా, బాబు దా. రా, రా. బాబు రాడు బాబు రారా నువ్వెందుకు యాక్ట్ చేస్తున్నావు? ఏం చెప్పావు? కొత్తపేట నుంచి వచ్చావు, బాబు సెంటర్ క్రాఫ్ తీసావు, ఫీల్ ఏంట్రా? ఇంటెన్సిటీ ఏంట్రా? కొట్టక ముందు అరుస్తున్నావు ఏంట్రా? బాబు నువ్వు ఒక డైరెక్టర్. బాబు రే నువ్వు పోయాల్సింది ఇది కాదురా, ఏంటి బాబు ఇంకోటి ఉంది అదేటి. చూసుకోండి కోయండి బాబు గారు మీరు కోయాలి. ఇలా చేసే కదరా నన్ను నాశనం చేశారు. కనిపించే 3 years 55, 65, 45. కనిపించిన 4 years 30 years ఇక్కడ. గూడెం బాబు గూడెం బాబు 30 years గూడెం బాబు. ఏయ్, ఏయ్, ఇలా చేసే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చారు మీరు. ఇక్కడ వరకు తీసుకొచ్చావా? ఇక్కడ వరకు ఆగా. గూడెం బాబు ఆగు. ఎలా ఉంది ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ సుడిగాలి సుధీర్? ఇంత అద్దరిపోవడానికి కారణం యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ నేను మొన్న షూటింగ్లో కలిసినప్పుడు సార్ని అడిగామాట, సార్ మా దాంట్లో ఒకటి అనుకున్నాను సార్ మీరు చేస్తారంటే బలోడే నాకు ఇంట్రెస్ట్ చేయాలని చెప్పి డేట్ చెప్పాను. కానీ డేట్ వచ్చిన తర్వాత చెప్తే మేము భయపడింది ఏంటంటే సార్ వస్తున్నారు చెయ్యాలి ఆయనతోని ఫ్రీగా సినిమాలు చేసాం, కానీ రెమ్యూనరేషన్ దగ్గర భయపడ్డామాట. ఏమన్నా ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పని మేము అనుకుంటున్నాం. ఇప్పటిదాకా మేము ఫోన్ చేసి అడిగినా సరే వస్తాను అది అని చెప్పారు తప్ప రెమ్యూనరేషన్ మాట ఎత్తలేదు, అసలు అడగలేదు. అడగకూడదని కమిట్ చేస్తున్నావా? ఇంటికి బిల్లు వస్తుంది, డోంట్ వర్రీ. మా గురువు గారు ఇండస్ట్రీలో ఒకే ఒక గురువు గారు నాగబాబు గారు. ఇంక ఇది చెప్పాలంటే చాలా పెద్ద ఎపిసోడ్లు అవుతాయి. అంటే అక్కడ ఆ బిహేవియర్లో ఒక 10% అన్న మనం ఫాలో అయితే మనం కూడా నాగబాబు గారు లాగా. సార్కి చాలా థ్యాంక్స్ సార్, ఎంటైర్ మా యూనిట్ తరపు నుంచి అండ్ జబర్దస్త్ తరపు నుంచి వి థ్యాంక్ పృథ్వీ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ us యాక్చువల్లీ. సందీప్ కిషన్. అబ్బో బ్రహ్మాండం ఉందండి బాబు. థ్యాంక్స్. అండ్ ఫిల్మ్ మేకింగ్ బిఫోర్ ద కెమెరా చాలా బాగుంది. బిహైండ్ ద కెమెరా ఉంటుంది తెలియదు కానీ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇట్ వాస్ రియలీ ఫనీ. పృథ్వీ గారు నాకు బాగా క్లోజ్ అండ్ ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్ ఆల్సో. ఈ సినిమాలో కూడా ఈస్ ప్లేడ్ రియలీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. బాబాయ్ అండి. సందీప్ బాబాయ్ క్యారెక్టర్ ప్లే చేశారు సినిమాలో. నాగ్ బాబు సార్. వెల్కమ్ పృథ్వీ. థ్యాంక్ యూ అండి. నాకు బాగా ఆప్తుడు, నాకు ఒక బ్రదర్ లాంటివాడు. ఎందుకంటే పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం. పృథ్వీకి నేనన్నా అన్నయ్యన్నా కళ్యాణ్ బాబు అన్న ప్రాణం. సార్ ఇప్పుడు డోంట్ మైండ్, ఆ. అత్తారింటి దాడి చేసేటప్పుడు పవన్ బాబు తోటి ఎందుకే దూరం దూరం కూర్చుంటావు నువ్వు రాను, గబ్బర్ సింగ్లో అలా దూరం కూర్చున్నావు దగ్గర కూర్చోబెట్టే అది హిట్. ఇది సూపర్ హిట్ అయితే నిన్ను ఏ రకంగా నువ్వు నేనున్నానని ఇదోకు అంటే నేను అప్పుడు ఒక మాట అన్నాను, మామూలు పులి గడుపున ఒక పులి పుడుతుంది కానీ మీ ఇంట్లో 3 పులు పుట్టినాయి. కానీ ఇప్పుడు మీ నోటెంట ఎలాంటి వర్డ్స్ వస్తున్నాయో అదే కార్బన్ జెరాక్స్ కళ్యాణ్ బాబు నోటం. ఓకే. సచ్ ఏ గుడ్ పర్సన్. ఇంకా హీరో అనేది ఇంకా దానికి అసలు కొలమానం లేదు. హీరో ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్. అంతే అండి. మీరు జబర్దస్త్కి వచ్చి సరదాగా పార్టిసిపేట్ చేయటం, మన సుధీరు లేకపోతే సీను వాళ్ళ దీంట్లో చాలా బాగా చేశారు. అండ్ అసలు నాకు కొంచెం టెన్షన్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మీలాంటి ఇండస్ట్రీలో చేసిన తర్వాత తీసుకొచ్చి మీరు చెడగొట్టేశారు అనుకోండి, వీళ్ళు చంపేద్దు నేను ఇద్దరిని. వీళ్ళిద్దరిని పక్క తర్వాత అయిపోయేవాళ్ళు నా చేతిలో. ఎపిసోడ్ బాగా రావడానికి అనే కారణం మీరు చేసేది పోనీ మా తమ్ముడు తమ్ముడు నాగబాబు గారు. ఓకే యువర్ సాటిస్ఫైడ్. నీకంటే పెద్ద పృథ్వీ నువ్వు చేసిన ప్రతి బిట్టు బాగుంది. థ్యాంక్ యూ. తర్వాత నీకు సింక్ చేస్తూ సీను చేసింది మాత్రం సూపర్. మంచి స్కిట్ చేశారు, ఫుల్ ఎంటైన్ చేశారు. Thank you, sir. Thank you so much. రోజా గారు. ఏం చెప్పాలి, అసలు నవ్వి నవ్వి పుట్టనొప్పి వచ్చేసింది. ఏదో ఫుల్ ఇలాగే ఉంది. చాలా సూపర్బ్ గా ఉంది. 30 years ఇండస్ట్రీ అనగానే పృథ్వీ గారు అందరికీ గుర్తొస్తారు. యాక్చువల్ గా ఆ ఫ్లైట్ టికెట్
అసలు ఆ డైలాగ్ ఎక్కడ పట్టుకొచ్చారు తెల్లా నీకోసం ఫ్లైట్ టికెట్ అండి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఫ్లైట్ లో వచ్చే ఫ్లైట్ బుక్ సార్ అందరూ ఓన్ గా ప్రాక్టీస్ అది నేనే వద్దన్నానండి. మీరు చెప్పండి సార్ డైలాగ్ చెప్పండి 30 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ 30 years నుంచి అదే డైలాగ్ చెప్తున్నాను. ఏమయ్యా 45 years నుంచి నాగబాబు గారు, 50 years నుంచి రోజా గారు. అదే ఇతరేనండి ఇంప్లిమెంట్ చేస్తుంటారు, అదేం లేదు. కానీ 45 నిజంగా- అంటే రోజా గారికి 45 ఏంటంటే 55 అంటే ఏంటి పర్వాలేదు. నా వయసు 45 కాకపోతే మేడం ఏంటి పందం మేడం ఏంటి పందం అది మీ వయసు 45. చంపేస్తాను అసలు. దీంట్లో ఆటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది మేడం. ఆటోగ్రాఫ్ అడిగితే ఆలోచిస్తాడు, అది అది అంటే అర్థమైంది బాబు అని చెప్పి ఒక స్టాంప్ పడిస్తాడు. సూపర్ గా చేయొచ్చు సుధీర్, అందరితో చాలా మంచి స్కిట్ చేయొచ్చు. నిఖిల్, did you enjoy it? నవ్వు ఎక్కువ వచ్చింది. నవ్వు ఎక్కువ వచ్చింది.